రోజు భారీగా జనాలు తరలి వస్తారు. ఇక్కడ జరిగిన విషాదం, చాలామంది చనిపోవడం చాలా ఘోరం అండి. అంతమంది 8 మంది ఉదయానికే 8 మంది అదే వార్త. ఎందుకు వెంకటాచలం నుంచి సింహాచలం వరకు కూడా ఇలాంటి విషాదాలు జరుగుతున్నాయి? చాలా వేల లక్షల మంది సందర్శించేటటువంటి పుణ్యక్షేత్రాల్లో ఎందుకు కనీస భద్రత లోపిస్తుంది, నాణ్యతా ప్రమాణాలు ఎందుకు పాటించడం లేదు అన్నది నిజంగా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఇప్పుడు గోడ కూలింది అంటున్నారు, ప్రతి చోట ఏదో కారణం ఉంటుందండి. ఎక్కువ మంది వచ్చారు, టికెట్ల తొక్కిడేంది, ఇవంతా. కానీ మీరు తీసుకోవాల్సిన భద్రత ఏంటి? నేను చూసా ఒక చందనోత్సవం అప్పుడు, నేను ప్రత్యక్షంగా అక్కడ ఎంత తొక్కిడి ఉంటుంది. పైగా కొండ మీద ఎంతో కష్టపడి వెళ్ళాలి. అక్కడ వెళ్ళటం కూడా 3 మహిళలు 4 పురుషులు, ఒక కుటుంబానికి చెందిన వాళ్ళే 4. ఈ వార్తలన్నీ కలచివేసే విధంగా ఉన్నాయి. ఏదైనా అనూహ్యమైన పరిణామం అంటే అది కూడా కాదు. దీనికి ఏమని బాధ్యత వహించాలి? ఎవరు బాధ్యత వహించాలి? అసలు వ్యవస్థలు ఎందుకు కుప్పకూలుతున్నాయి? కనీసం ఇప్పుడు శ్రీశైలం శివరాత్రికి రష్ ఉంటుంది, తిరుపతిలో బ్రహ్మోత్సవాలకు రష్ ఉంటుంది, ఇంకొక కనకదుర్గమ్మకు దసరా దేవి నవరాత్రులప్పుడు రష్ ఉంటుంది. భక్తులు ఎక్కువగా వస్తారు. రష్ అంటే అది తెలిసిన విషయమే కదా. చందనోత్సవం నాడు ఆయన యొక్క నరసింహస్వామి నిజస్వరూపం చూడడానికి వస్తారు అందరూ. అది చాలా పెద్ద విషయం. ముందు ఆ ధర్మకర్తలు చూస్తారు, తర్వాత వీళ్ళందరూ వెళ్తారు. ఇది జరుగుతుంది. ఇది తెలిసి ఎంత భక్తి అక్కడ ఎక్కువగా ఉంటుంది, ఎంతమంది వస్తారని తెలిసి ఇంకొక మాట కూడా చెప్తున్నా వర్మ, అశోక్ గజపతిరాజు లేదా ఆనంద గజపతిరాజు కూతురు ధర్మకర్తలుగా ఎవరు ఉండాలి, దీని మీద బోలెడు తతంగం జరిగింది. లేకపోతే మొన్న వాళ్ళ సమావేశం జరిగినప్పుడు తెలుగుదేశం సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణ ఇట్లాంటి వాళ్ళని పిలవలేదని వాళ్ళు కూడా కొంచెం బాధపడిన, మనస్తాపానికి గురైన ఇది ఉంది. 3 మంత్రులతో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మేము ధర్మకర్తృత్వమో లేకపోతే నాయకత్వమో మాకు కావాలనే వాళ్ళు భక్తుల భద్రతను మించిన బాధ్యత ధర్మకర్తలకు కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖకు కానీ ఏముంది? కాబట్టి ఇది చాలా షాకింగ్. సింహాచలం విషాదం అనేది షాకింగ్. నేను అంటున్నట్టుగా వెంకటాచలంలో తొక్కిసలాట దగ్గర నుంచి సింహాచలంలో దీని వరకు, పోనీ ఇంకో ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక విధంగా భక్తి లేదు, లేదా వేరే అన్యమత ఇట్లాంటి ఇప్పుడు అదేం లేదు కదా. పైగా పోనీ కట్టడం అంటే అది కూడా ఈ మధ్య కట్టారంటున్నారు. ఒక చిన్న గోడ కడితే దాని భద్రత ఎలా ఉంటుంది? ఈరోజు చూసుకోవాలి కదా, నిన్నటి వరకు చూసుకొని ఉండవచ్చు ఇంతమంది జనం వస్తున్నప్పుడు. కాబట్టి దీని మీద నేను ఉదయం నుంచి స్పందనలు చూస్తున్నాను. ఏదో కమిటీ వేసాము, తేలుస్తాము, అది ఇది అంటున్నారు. కానీ అది పుష్కరాల్లో అయినా, అది ఇక్కడైనా, అది కుంభమేళాలో అయినా, మొన్న తెలిసి అనూహ్యమైనవి కాదు, బాగా ఊహించి జనసందోహాలు భక్తులు వచ్చే చోట భక్తుల భద్రత ఎందుకు కల్పించటం లేదు? ఇంకా మనం సనాతనం అన్నా లేదా భక్తి అన్నా పారవస్యం ఏం చెప్పినా కానీ ఉపయోగం ఉంది. ప్రాణాలు ఉంటే కదా భక్తి అయినా ముక్తి అయినా. కాబట్టి చాలా ఘోరమైన విషయం ఇది. చాలామంది దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రోత్సవాల సమయంలో ప్రాణాలు కోల్పోవటం అన్నది మళ్ళీ జరుగుతూనే ఉంది. అది మామూలుగానే. హోంమంత్రి మాట్లాడారు, ఇంకా 1-2 మాట్లాడారు, ముఖ్యమంత్రి ట్వీట్ పెట్టారు. ఇక సరే, మాజీ ముఖ్యమంత్రి జగన్ వాళ్ళని పరామర్శించడానికి అక్కడికి వెళ్తున్నాడని చెప్తున్నారు. వీళ్ళందరూ ఏం చేసినా పోస్టే కదా. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. నేను అంటుంది ఏంటంటే, ఇప్పటికైనా ఆలయాల భద్రతను సమీక్షించడానికి ఒక కమిటీని వేయండి. వరుసగా 3-4 చోట్ల జరుగుతున్న ఈ ఘటనలు మనకు కనువిప్పు కలిగించాలి. అది ఎక్కడ జరిగినా ప్రాణం అనేది చాలా విలువైందండి. కాబట్టి ఆలయాల భద్రత మీద, ఉదాహరణకు ఇక్కడే కదా దగ్గరలోనే అప్పుడు రామతీర్థం అది జరిగినప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు అవన్నీ. అప్పుడు ఏమైంది? ఏం భద్రత? ఆలయాల భద్రత లేదు అంటే దాని అర్థం విగ్రహాలు స్తంభాలేనా? మనుషులు కదా, భక్తులు కదా. కాబట్టి నేను మొన్న విశాఖలో ఉన్నాను వర్మ, మీకు తెలుసు. నేను నిన్నే వచ్చా సింహాచలము లేకపోతే అవన్నీ కూడా అవన్నీ పరిశీలించి. ఒక విపరీతమైన రాజకీయ వివాదాలమయంగా మారిపోయిన ఉత్తరాంధ్రలో ఈ భద్రతాంశాలు ఎందుకు తీసుకోవడం లేదు? సార్, ఇప్పటికైనా కానీ మీరు సమీక్ష చేయండి, ప్రజలకు ఒక నివేదిక ఇవ్వండి. కనీసం వరుసగా జరుగుతున్న ప్రమాదాల మీద పారదర్శకంగా నిజానిజాలు పంచుకోండి. ఇంకా ఏం కొనసాగుతున్నాయి? ఎందుకంటే ఎవడికో కాంట్రాక్ట్ ఇచ్చాము, వాడు గోడ కట్టాడు. ఇప్పుడు ఉదాహరణకు హోంమంత్రి చెప్తుంటే విన్నాను నేను, అది ఇటుకతో కట్టారా, ఇంకో దాంతో కట్టారా, ప్రమాణాలు పాటించారా లేదా, అవన్నీ చూస్తామని. ఇప్పుడు చూసేది ఏముంటుంది ప్రాణాలు పోయిన తర్వాత? కానీ ఇలాంటివి ఇంకా ఏం జరిగాయి? రాబోయే రోజుల్లో ఏ ఆలయాల్లో ప్రధానంగా ఏం ఘట్టాలు వస్తాయి?
వాటిని గురించి దృష్టిలో పెట్టుకోకపోతే మటుకు ప్రజల విశ్వాసం సార్ దెబ్బతినిపోతుంది. మత విశ్వాసం సంగతి అట్లా ఉంచండి, ప్రభుత్వం మీద విశ్వాసం, రాజకీయ విశ్వాసం సన్నగిల్లుతుంది. దీని మీద రాజకీయ పరమైనటువంటి వైరుధ్యాలు వాటికంటే ప్రజలు భక్తుల భద్రత ప్రాణప్రదమనే పద్ధతిలో చూడాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, క్షమాపణలు చెప్పిన వాళ్ళు, ప్రాయశ్చిత్తాలు చేసుకున్న వాళ్ళు, అది ఉప ముఖ్యమంత్రి గారైనా ఇంకొకరైనా, వారు కూడా ఈ విషయం మీద ప్రత్యేకించి దృష్టి పెట్టాలి. మరి ఇప్పుడు క్షమాపణలో ఏవో చెప్తారో లేదో వారి ఇష్టం అనుకోండి, అది అక్కర్లేదు. ఎందుకంటే తిరుపతిలోనే క్షమాపణ చెప్పక్కర్లేదని ఒకరు, చెప్పాలని ఒకరు నడిచింది. కాబట్టి ఇవన్నీ మాట్లాడితే కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ మతము, ఆలయాలు, ప్రార్థనా స్థలాల నిర్వహణ, రాజకీయం ఇవన్నీ కలగలిసిపోకూడదు. వ్యవస్థగా ఉండాలి. అదే